హాయ్ గైస్, ఈరోజు యూనిట్ హ్యూమన్ ఫిజియాలజీలో డైజెస్టివ్ సిస్టంలో 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ అనమాట. డిస్క్రైబ్ ది రోల్ ఆఫ్ కైమోట్రైప్సిన్, నేమ్ 2 అదర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆఫ్ ది సేమ్ కేటగిరీ అండ్ సెక్రెటెడ్ బై ది సేమ్ గ్లాండ్. క్వశ్చన్ ఏం అడిగాడంటే కైమోట్రైప్సిన్ రోల్ ఏంటి అండ్ ఎంజైమ్ ప్రజెంట్ అయ్యే సేమ్ గ్లాండ్లో ఇంకొక 2 ఎంజైమ్స్ గురించి చెప్పమన్నాడు. సేమ్ కేటగిరీ అంటే ఈ కైమోట్రిప్సిన్ అనేది ప్రోటీన్ డైజెషన్, అంటే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో ప్రోటీన్ డైజెషన్కి ఉపయోగపడే ఇంకొక 2 అదర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆఫ్ సెక్రెటెడ్ బై ది సేమ్ గ్లాండ్ అంటే ప్యాంక్రియాస్లో సెక్రెట్ అయ్యే ఈ కైమోట్రిప్సిన్ కాకుండా ఇంకో 2 అదర్ హార్మోన్స్ గురించి అదర్ 2 ఎంజైమ్స్ గురించి అడిగాడు. సేమ్ కేటగిరీ అంటే ప్రోటీన్ డైజెషన్ అనమాట. కార్బోహైడ్రేట్స్ కాదు, ఫ్యాట్స్ కాదు, ప్రోటీన్ డైజెషన్. ప్యాంక్రియాస్లో ఉపయోగపడే కైమోట్రైప్సిన్ కాకుండా ఇంకా అదర్ 2 డైజెస్టివ్ ఎంజైమ్స్ గురించి చెప్పమన్నాడు. ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. అసలు కైమోట్రైప్సిన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఈ కైమోట్రైప్సిన్ అనేది కైమోట్రిప్సినోజన్గా ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అప్పుడు ఇంటెస్టినల్ అంటే మన పొట్ట పేగుల్లో పొరల్లో ఉండే ఇంటెస్టినల్ మ్యూకోసాలో ఈ ఎంట్రోకైనేజ్ అనే ఎంజైమ్ ఫస్ట్ ట్రైప్సినోజన్ నుంచి ట్రిప్సిన్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇదంతా ఈ 2 మార్క్స్ క్వశ్చన్లో రాయాల్సిన అవసరం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. తర్వాత ఈ కైమోట్రిప్సినోజిన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, ప్యాంక్రియాస్లో ఉంటుంది అనమాట. ఈ ప్యాంక్రియాస్లో ఉండే ఈ కైమోట్రిప్సినోజిన్ ఈ యాక్టివేట్ అయిన ట్రిప్సిన్ నుంచి కైమోట్రిప్సిన్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా వచ్చిందో అర్థమైంది కదా. నెక్స్ట్ కైమోట్రైప్సిన్ ఈజ్ సెక్రెటెడ్ బై ది ప్యాంక్రియాస్. ముందే చెప్పాను, ఈ కైమోట్రైప్సిన్ అనేది ప్యాంక్రియాస్లో సెక్రెట్ అవుతుంది. ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ది డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్లో మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎలా అంటే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటియోసిస్ అండ్ పెప్టోన్స్ ఉంటాయి అన్నమాట. అవి బాడీ అబ్జార్బ్ చేసుకునే ఫామ్ అంటే ఇంటర్మీడియట్ ఫామ్ అనమాట. నెక్స్ట్ ఇవి తర్వాత ఫర్దర్గా అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇది బాడీ అబ్జార్బ్ చేసుకునే ఫామ్ అనమాట. కానీ ఫస్ట్ డైజెషన్లో ప్రోటీన్ డైజెషన్లో ఈ కైమోట్రైప్సిన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. 2 అదర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫ్రమ్ ది సేమ్ గ్లాండ్ ప్యాంక్రియాస్ ఆర్ ట్రిప్సినోజన్ అండ్ కార్బాక్సిపెప్టేస్. తర్వాత ప్యాంక్రియాస్లో సెక్రెట్ అయ్యే ఇంకొక 2 డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏమంటే ట్రిప్సినోజన్ అండ్ కార్బాక్సిపెప్టేస్. థ్యాంక్ యూ.